ఒంగోలు సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఈసారి టికెట్ లేదని జగన్ తేల్చి చెప్పేశారు. దాంతో ఇప్పుడు ఆ లోక్సభ నియోజకవర్గం వైసీపీ రాజకీయమంతా మాగుంట చుట్టూనే తిరుగుతోంది. ఆయనకే మళ్లీ ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇవ్వాలని ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పట్టుబడుతున్నారు. అందుకు సీఎం జగన్ నో చెప్పేశారు. దాంతో మాగుంట విషయంలో బాలినేని మెత్తపడినట్టు కనిపిస్తున్నారు. ఆ క్రమంలో మాగుంట తన దారి తాను చూసుకుంటానని అనుతుండటంతో ఆయన అడుగులు ఎటు పడతాయనేది ఉత్కంఠ రేపుతోంది. ప్రకాశం జిల్లా వైసీపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో పొలిటికల్ హీట్ పీక్ స్టేజ్ కి చేరుతుంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మాగుంట కుటుంబానికి వైసీపీ అధినేత జగన్ ఈసారి భారీ షాక్ ఇచ్చారు. ఒంగోలు సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి వచ్చే ఎన్నికల్లో సీటు లేదని తేల్చేశారు. ఫలితంగా ఇప్పుడు మాగుంట టీడీపీ వైపు చూస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. వైసీపీ టికెట్ దక్కదని తేలినాటి నుంచే మాగుంట టీడీపీలో టచ్లోకి వెళ్లారట. వైసీపీ టికెట్ దక్కదని తేలినాటి నుంచే మాగుంట టీడీపీతో టచ్లోకి వెళ్లారట. ప్రకాశం జిల్లాలోని వైసీపీ కీలక నేత మాజీ మంత్రి జగన్ కు స్వయాన బంధువైన బాలినేని శ్రీనివాసులు రెడ్డి ఒంగోలు పార్లమెంటు స్థానం నుంచి మాగుంటనే అభ్యర్థిగా ఉంచాలని పట్టుబడుతూ వచ్చారు. ఒంగోలు ఎమ్మెల్యేగా ఉన్న బాలినేని తనది మాగుంట శ్రీనివాసులు రెడ్డిది హిట్ కాంబినేషన్ అని, ఇద్దరం బరిలో ఉంటే సునాయాసంగా గెలుస్తామని వాదించారు. 2014 ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా గెలిచిన వైవి సుబ్బారెడ్డి పోటీ చేయడం వల్లే తాను ఎమ్మెల్యేగా ఓడిపోయినన్న అభిప్రాయం బాలినేనిలో ఉంది. దానికి తగ్గట్లే తిరిగి 2019 ఎన్నికల నాటికి మాగుంట ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా రావడంతో వారి కాంబినేషన్ హిట్ కొట్టింది. అందుకే ఈసారి మాగుంట విషయంలో ఆయన అంత పట్టుబట్టి అనుకున్నది సాధించుకోవడానికి దాదాపు నెల రోజులకు పైగా హైదరాబాద్ వెళ్లిపోయారు. అయితే తర్వాత పరిణామాలతో ఆయన మాగుంట విషయంలో మెత్తపడి పట్టు వీడినట్లు కనిపిస్తున్నారు. ఇప్పుడు మాగుంట విషయంలో బాలినేని వాయిస్ మారింది. దేవుడి ఆశీస్సులు ఉండి పరిస్థితులు సహకరిస్తే మళ్లీ ఒంగోలు పార్లమెంటు స్థానం నుండి మాగుంట పోటీ చేస్తారంటున్నారు బాలినేని. అంటే మాగుంట విషయంలో జగన్ అనుకూలంగా లేరని చెప్పకనే చెప్పేశారు. మొత్తానికి మాగుంట వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల ఒంగోలు పార్లమెంటు పరిధిలోని కొండపి అసెంబ్లీ సెగ్మెంట్ వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఒంగోలులో ఉన్న ఎంపీ మాగుంటకు ఆ కార్యక్రమానికి సంబంధించి ఆహ్వానం కూడా అందలేదట. మాగుంట స్థానంలోనే ఈసారి ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా కొత్త ముఖాన్ని బరిలో దించే పనిలో ఉన్నారట వైసీపీ పెద్దలు. గతంలో ఒంగోలు ఎంపీగా గెలిచిన వైవి సుబ్బారెడ్డిని తిరిగి ఇక్కడకు తీసుకొస్తే బాలినేని సహకరించే పరిస్థితి లేకపోవడంతో కొత్త క్యాండిడేట్ కోసం వెతుకుతున్నారట. మాగుంట కుటుంబానికి సుదీర్ఘ రాజకీయ చరిత్రతో పాటు పార్లమెంటు పరిధిలో మంచి పట్టు ఉంది. అలాంటి మాగుంటను పక్కన పెట్టడం వెనుక జగన్ లెక్కలు జగన్ కి ఉన్నాయంటున్నారు. మాగుంటకు సీటు నిరాకరించడానికి రకరకాల కారణాలు చెప్పుకుంటున్నారు. మాగుంట లిక్కల వ్యాపారంలో జగన్ వాటా అడిగారని కొందరు ప్రచారం చేస్తున్నారు. అలాగే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తాను చెప్పినట్లు వినలేదని మాగుంటపై జగన్ ఆగ్రహంగా ఉన్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఢిల్లీ బీజేపీ నేతలు మాగుంటకు టికెట్ ఇవ్వకుండా అడ్డుకుంటున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఆ లెక్కలన్నీ తెలిసే మాగుంటకు టికెట్ కోసం పోరాడిన బాలినేని సైలెంట్ అయ్యారట. తాజాగా మాగుంట ఇంటికి వచ్చిన బాలినేని ఆయనతో 2 గంటల పాటు భేటీ అయ్యారు. ఈ భేటీలో అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయట. మాగుంటకు బాలినేని పరిస్థితి వివరించాలని చూసినా జగన్ కు టికెట్ ఇవ్వటం ఇష్టం లేనప్పుడు మీరేం చేయగలుగుతారు? ఏం జరగాలో కాలమే నిర్ణయించింది మాగుంట అన్నారట. అందుకే మాగుంట ఇంటి నుంచి బయటకు వచ్చిన బాలినేని భోజనం చేయడానికి వచ్చానంటూ ఏం మాట్లాడకుండా నవ్వుతూ వెళ్లిపోయారు. మొత్తానికి మాగుంట టీడీపీలోకి వెళ్లడానికి ఫిక్స్ అయినట్లే కనిపిస్తుంది. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఒంగోలులో టీడీపీకి కూడా సరైన పార్లమెంట్ అభ్యర్థి లేరు. మాగుంట అయితే ఆర్థికంగా సపోర్ట్తో పాటు పలు అంశాలు కలిసి వస్తాయని టీడీపీ ఆలోచిస్తుందట. 2014లో టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాగుంట వైవి సుబ్బారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. మళ్లీ ఇప్పుడు సైకిల్ ఎక్కడానికి తయారయ్యారు.
వైసీపీ కూడా ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన బలమైన అభ్యర్థి కోసం వెతుకుతోందట. కాపు సామాజిక వర్గం సమీకరణలపై కూడా సర్వేలు చేస్తున్నారట. ఈసారి బాలినేని తన తనయుడు ప్రణీత్ రెడ్డిని రంగంలోకి దింపడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. రెడ్డి వర్గం వైపే జగన్ మొగ్గు చూపితే బాలినేని వైవి కుటుంబ సభ్యులకు ప్రయారిటీ ఉండే పరిస్థితి కనిపిస్తోంది. లేకపోతే కనిగిరికి చెందిన పారిశ్రామికవేత్త చింతల చెరువు సత్యనారాయణ రెడ్డి కూడా టికెట్ రేసులో కనిపిస్తున్నారు. కాపుల వైపు మొగ్గు చూపితే దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ బరిలోకి దిగే అవకాశం ఉందంటున్నారు. మద్దిశెట్టికి ఈసారి సిట్టింగ్ స్థానం గల్లంతైంది. అందుకే ఆయన్ను కాపుకోటాలో ఒంగోలు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయించే ఆలోచన చేస్తున్నట్లు టాక్ వినబడుతోంది. మొత్తానికి మాగుంటను కాదనుకున్న వైసీపీ అధినేత అంతటి తీటైన అభ్యర్థి కోసం పెద్ద కసరత్తే చేస్తున్నారిప్పుడు.